హాయ్ వ్యూవర్స్, రీసెంట్గా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. సినిమాలకు సంబంధించిన రివ్యూలు ఇవ్వటం కాదు, అందులో ఉన్నటువంటి కీలకమైన అంశాలు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొందరు ఎక్స్ప్రెస్ టచ్ చేస్తారు, న్యూస్ ఛానల్స్లో ఎక్స్ప్రెస్ టచ్ చేస్తారు, బయట మీరు కూడా కొంతమంది ఆ పాయింట్స్ రేస్ చేస్తారు. వీటన్నింటిని కూడా దగ్గర పెట్టేసి కరెక్ట్గా సొసైటీకి ఏది అందాలి అన్నది మనం చెప్పగలిగితే హ్యాపీగా ఉంటుంది అనిపించింది. అలా కోర్టు మూవీకి సంబంధించి డే 1 నుంచి రోజు వీడేద్దాం అనుకుంటా ఆగిపోతూ ఉన్నాం. దెన్ ఈ రోజు ఇంకా 4 రోజుల కలెక్షన్స్ వచ్చేసి తీసుకుంటా ఉంటే 29 కోట్ల పైచిలకు వచ్చాయి. ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ హార్డ్లీ 9 crores. ఆ 9 కోట్లు నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చేసాయి. సో జాక్పాట్ కొట్టాడు నాని. రామ్ జగదీష్ డైరెక్టర్ నమ్మాడు, విజయ్ బుగ్నానియా సమ్ పర్సన్ సంగీతం ఇచ్చున్నారు, సూపర్. ఇక హర్ష్ రోషన ఆ కుర్రాడు, శ్రీదేవి అమ్మాయి, సాయి కుమారు, ప్రియదర్శి, మంగపతి క్యారెక్టర్ దుమ్ము లేపిన శివాజీ, రోషిని, ఇక శుభలేఖ సుధాకర్, చాలా మంది ఉన్నారు. ఓకే ఫైన్, సినిమా చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉందని అంటున్నారు. అయితే ఇందులో పాయింట్ మిస్ అయ్యింది. ఏంటి ఆ పాయింట్? 2023 ఆగస్టులో సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక రోమియో జూలియట్ క్లాజ్ అన్నట్టుగా ఒక చట్టం లాంటిది అక్కడ రైజ్ చేయడం జరిగింది. ఆ రోజు చీఫ్ జస్టిస్గా ఉన్నారు డివై చంద్రచూడ్. ఆయన కేంద్రానికి ఒక లేఖ లాంటిది అనుకోవచ్చు, అంటే సుప్రీంకోర్టుకి మేము పంపుతున్నామయ్యా, మీరు పార్లమెంట్లో డిస్కస్ చేసి ఏ విషయం చెప్పండి అని. బట్ ఎంతవరకు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఆ విషయాన్ని ఈ సినిమాలో వాళ్ళు మెన్షన్ చేయడం మర్చిపోయారు. ఈ సినిమాలో ఏంటి, ఆ అమ్మాయి శ్రీదేవి వచ్చేసి 17 సంవత్సరాలు, ఆ అబ్బాయి 18 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడింది, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడ్డారు. బట్ అక్కడ ఆ అమ్మాయి మైనర్ అయింది, అతను మేజర్ అయ్యాడు. దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పెట్టారు. రీసెంట్ టైమ్స్లో కోర్టుల్లో, లోయర్ కోర్టులు, పోక్సో కోర్టుల్లో తీర్పులు ఇచ్చి శిక్షలు విధించిన పైకోర్టు వెళ్ళేసరికి తీర్పులు మారుతున్నాయి. ఎందుకు? 14 సంవత్సరాలు పైబడినటువంటి అమ్మాయికి ఇష్టపడి ఒక అబ్బాయితో శారీరకంగా కలిసింది అంటే ఇంక దానిలో రేపు ఎలా తీర్పిస్తారు? ఎవరిని విడుదల చేయండి అని చెప్పేసి అన్నారు. బట్ పోక్సో ఏం చెప్తుంది? 18 సంవత్సరాల లోపు కనుక ఉన్నట్టయితే ఒక ఆడపిల్లకి ఆమెకి ఇష్టం ఉన్నా లేకున్నా అవతలవాడు లైంగికంగా ఈ అమ్మాయిని ఏదైనా చేస్తే ఇక అవతలవాడు శిక్ష పడాల్సిందే అని చెప్పేసి. ఇప్పుడు ఈ రోమియో జూలియట్ క్లాజ్ అనేది ఉంది కదా, ఆ దరఖాస్తు వచ్చేసి ఏ విధంగా విధంటే కేంద్రం దగ్గరికి ఏ విధంగా వెళ్ళిన సుప్రీంకోర్టు నుంచి 16 సంవత్సరాల లోపు ఉందనుకుందాం పిల్ల. ఓకే, ఆ పిల్లకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అవతల వ్యక్తి గనక ఆ అమ్మాయితో సెక్సువల్గా కలిస్తే దెన్ అతనిని శిక్షించాలి. పోక్సో యాక్ట్లో 10 సంవత్సరాల లోపు అని ఉంది కదా, అలా వద్దు, 16 సంవత్సరాల లోపు అన్నట్టుగా పెట్టండి. 16 సంవత్సరాలు పైబడి ఉన్నారనుకుందాం, అంటే 17-18 సంవత్సరాలు. 10 సంవత్సరాలు పైన అంటే వాళ్ళ ఇష్టం అనుకోండి, కోర్టులు చెప్పిన దాని ప్రకారం. 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అంటే 16 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసు. ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టపడి శారీరకంగా అబ్బాయితో కలిస్తే అది శిక్ష వద్దు, శిక్ష వేయొద్దు. పోక్సో యాక్ట్లో ఇది సవరణ చేయండి అని చెప్పేసి పెట్టారు. ఇది అది రోమియో జూలియట్ ఇస్ నథింగ్ బట్ రోమియో జూలియట్ లవర్స్ అన్నట్టు, ఇష్టపడారన్నట్టు, శారీరకంగా కలిసారన్నట్టు, వాళ్ళకి నచ్చింది చేసుకున్నారన్నట్టుగా దాని అర్థం. ఈ సినిమాలో కూడా ఇండైరెక్ట్గా అదే చెప్పారు వాళ్ళు. బట్ ఇక్కడ ఎలా చూపించున్నారు, ఒక ఆడపిల్ల పరువు అంటే ఏంటి అన్నట్టు చూపించినారు. ఆడపిల్ల బట్టల గురించి మంగపతి డైలాగులోని నేను సెపరేట్ వీడియో ఇస్తుంది. నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నా, ఆడవారి వస్త్రధారణ అనేది ఏదైతే ఉందో అదే కుటుంబ పరువు. నాకు చిన్నప్పటి నుంచి అదే వింటున్నా. ఇప్పటికీ మా ఇంట్లో ఆడవారికి సంబంధించి నీట్గా ఉండాలి బట్ట అనేది మాత్రం. గుడిలో దేవతలను చూసినప్పుడు ఎటువంటి అనుభూతి కలిగిద్దో పిల్లలు చూస్తే నాకు అలాగే ఉండాలి, మా ఇంట్లో ఆడవాళ్ళు చూస్తే నాకు అలాగే ఉండాలి. సరే, పాయింట్ ఏంటి ఇప్పుడు? కోర్టు మూవీలో డబ్బున్నాడు లాయర్ని, పోలీసుల్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు, అండ్ అసలు జడ్జిలు కూడా మేనేజ్ చేయొచ్చు అన్నట్టుగా తప్పుడు కేసులు పెట్టి పోక్సో యాక్ట్ని ఎలా మన స్వార్థానికి వాడుకోవచ్చు, అమాయకులు ఎలా బలి చేయొచ్చు అన్నది సినిమాలో చూపించాడు. బట్ రోమియో జూలియట్ ఆ క్లాజ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్రాన్ని పంపించింది, అలాగే పెండింగ్లో ఉంది. కేంద్ర నిర్ణయం తీసుకున్నట్టయితే ఈరోజు ఎంతోమంది ఆడవాళ్ళు, ఎంతోమంది మగాళ్ళు, ఎంతోమంది మగపిల్లల పాపం తప్పుడు కేసులు ఇరుకొని జీవితాలు నాశనం అయ్యేవి కాదు. అమ్మాయిలు రీసెంట్ టైమ్స్లో 13-14 సంవత్సరాల వయసప్పటి నుంచే వాళ్ళకి లేనిపోయిన కోరికలు కలుగుతూ ఉన్నాయి. దానివల్ల ఇష్టపడి కలిసేస్తున్నారు. అది వాళ్ళ అమ్మ నాన్నకి తెలియగానే వీళ్ళు కేసు పెట్టేస్తున్నారు. పోక్సో యాక్ట్ 2012. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు,
వాడే మాయ మాటలు చెప్పి నేను కలవేశానని చెప్పేసి వాళ్ళు తప్పుడు మాటలు చెప్పారు. ఇక అవతల బలైపోతున్నాడు. కొంతమంది మాత్రం లేదు లేదు నాకు ఇష్టపడే కలిశాను అని చెప్పేసి అలా అంటున్నారు. అయినా సరే పోక్స్ యాక్ట్ వచ్చేసి నువ్వు ఇష్టపడే కలిసిన ఇష్టపడకుండా కలిసినా సరే తప్పే, వాడిదే తప్పు. ఎలా తప్పైంది స్వామి? అదే కదా కోర్టులు చెప్తుంది. బట్ పై కోర్టుల దాకా వెళ్ళే స్తోమత ఎంతమందికి ఉంటుంది? ఈ లోపు లోయర్ కోర్టులు ఎలా మగ్గిపోతారు, జైళ్ళల్లో ఎలాగా, పోలీసుల దగ్గర ఎలాగా, కుటుంబ పరువు సంగతి ఏంటి? ఇదే నేను చెప్పదలుచుకుంది. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం త్వరగా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని దేశాలలో ఈ రోమియో జూలియట్ క్లాజర్ సెక్షన్ చట్టం ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇష్టపడి మైనర్లు కలిసిన టీనేజర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇష్టపడి కలిసినప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అన్నది చెక్ చేసి అవతల వారు కూడా ఇష్టపడి కలిసినారు కాబట్టి వదిలేండి రా అన్నట్టు చేస్తున్నారు. ఇష్టపడి కలిసిన చిన్నపిల్లలు రా అనుకున్నప్పుడు 10 సంవత్సరాల లోపు ఉన్నారు అనుకున్నప్పుడు వదలట్లేదు మగపిల్లలు. సో అందుకే చెప్తున్నా, దయచేసి గుర్తుంచుకోండి, ఆడపిల్లలు ఎంత ఇష్టపడి మీ దగ్గరికి వచ్చినా దయచేసి దూరం పెట్టండి. 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ కుటుంబ పెద్దలకు చెప్పేసి ఇష్టపడితే పెళ్లి చేసుకోండి, అంతే తప్ప పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి. కోర్టు మూవీలో మిస్ అయింది ఇదే. ఓవరాల్గా మన సమాజంలో పోక్సో యాక్ట్ని ఎలా మిస్యూజ్ చేస్తారనేది చెప్పారు. జడ్జిలు, లాయర్లు, పోలీసులు, డబ్బున్నోడు అంతా కలగలిపి మన సిస్టమ్ని ఎలా ఆడిస్తున్నటువంటి కూడా సినిమాలో చూపించారు. సినిమా చూడడం వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఎందుకంటే రియాలిటీ ఏంటనేది మీకు తెలిసింది. ప్రియదర్శి లాంటి లాయర్లు బయటంగా ఉన్నారు అన్నప్పుడు ఈ సమాజం బతుకుతున్న విషయం మీకు అర్థమైంది. అండ్ నాని మంచి టేస్ట్ ఉన్నటువంటి హీరోని ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ వచ్చేసి డి అంటే దోపిడి సినిమా, అంత ఆళ్ళ అతను ప్రొడ్యూసర్గా. నెక్స్ట్ ఆ అనే ఒక మూవీ, ఐ థింక్ లెస్బియన్ స్టోరీ, అది అంత ఆళ్ళ. ఆ తర్వాత వచ్చేసి హిట్ సినిమా, శైలేష్ కొలను అనుకుంటా ప్రొడ్యూసర్ డైరెక్టర్. హిట్ కొట్టింది విశ్వక్షేణ్. హిట్ 2 అడవి విశేష్తో కొట్టాడు, అది హిట్. హిట్ 3 ఇప్పుడు నాని రాబోతున్నాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టిదనంటూ నో డౌట్. ఇక నానికి సంబంధించి ఇప్పుడు ఈ సినిమా కోర్టు మూవీ, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఎవరు ఆ శ్రీదేవి అనే అమ్మాయి, రీల్స్ అవి చేస్తున్నటువంటి అమ్మాయి. దెన్ ఈ సినిమాకి సంబంధించి ఈ రామ్ జగదీష్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న వ్యక్తి చూసి ఆ అమ్మాయిని ఆడిషన్ పిలవటం, ఓకే చేయటం. దెన్ ఇంకా ఆ కుర్రాడు హర్ష్ ఆల్రెడీ చెల్లి ఆర్టిస్ట్ ఇప్పటి నుంచి చేస్తున్నాడు. సో మంచి స్టోరీ. ఇక సీనియర్లు సాయి కుమార్ లాంటి వ్యక్తి, హర్షవర్ధన్ లాంటి వ్యక్తి, మంగపతి అనే క్యారెక్టర్ ద్వారా శివాజీ తన విశ్వరూపం చూపించేస్తాడు. ఎందుకంటే ఇంద్రా మూవీ మీరు చూడండి, అందులో ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే విలన్గా మంచుడుగా అతని ముఖ కథలకలు మారిపోతాయి. సో అందులోనే అనిపించాడు. బట్ ఆ మంగపతి లాంటి క్యారెక్టర్లు అతనికి ఈరోజు పడటం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ అనిపిస్తున్నాడు అనమాట. నాకు తెలిసి ఇంకా మంచి మంచి రోల్స్ వస్తాయి అతనికి. లీడరా, లెజెండ్ మూవీ అనుకుంటారు కదా, జగత్ బాబు విలన్గా వచ్చింది. అతనికి ఎలా సెకండ్ ఇన్నింగ్స్, ఈ శివాజీకి ఈ కోర్ట్ అనే సినిమా సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. సో ఫైనల్లీ ఓవరాల్గా మన కేంద్రం కలగజేసుకొని ఈ రోమియో జూలియట్ చట్టం క్లాజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒపీనియన్ ఏదో కోర్టుకి చెప్తే వేల మంది మగపిల్లలు బతుకుతారు, లక్షల్లో మగోళ్ళు సేవ్ అవుతారు. నేను మరలా చెప్తున్నా, నేను చిన్నపిల్లలకు సంబంధించి సెక్సువల్గా అన్నటువంటి ఏమీ ఎంకరేజ్ చేయట్లా. కానీ హార్మోన్ ప్రభావమో, ఓటీటీల ప్రభావమో తెలిసి తెలియకుండానే కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు, అనుకోకుండా కలిసేస్తున్నారు. ఇక మగోడు వచ్చేసి ఏముంది, కర్ర పొలకు చీరగట్టిన చాలు కదా వెళ్ళిపోతాడు. అట్లాంటిది ఆడపిల్ల నీ ముందుకు వచ్చేస్తానే ఇంక వాళ్ళు ఇదైపోతున్నారు. అరే ఆ పిల్ల ఏజ్ ఎంత మనం కలవకూడదురా అని ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు ఇష్టపడి వచ్చింది. చివరికి ఏమైంది, పోక్సో యాక్ట్ వల్ల జైల్లో చుక్కలు లెక్క పెడతా ఉన్నారు, ఊసలు లెక్క పెడతా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళందరూ విముక్తి కలిగించాలంటే ఈ రోమియో జూలియట్ దానికి సంబంధించి ఆ చట్ట సవరణ ఆమోదం అన్నది కేంద్రం చేతుల్లో ఉంది. మీరు వచ్చేయమంటారు, ఈ రోమియో జూలియట్ క్లాజ్ని ఓకే చేయాలంటారా? లేదు 18 సంవత్సరాల లోపు ఆడపిల్లని ఎట్టి 10 సంవత్సరాలు కలవకూడదు, కలిసినా మగోళ్ళే తప్పని అంటారు. కింద కామెంట్లో తెలియచేయండి.